నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పినట్టు వాస్తవంగా ఇరాన్లో న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ సెంటర్స్ ధ్వంసమైనాయా అండ్ ఆ ప్రోగ్రామ్ ఆగిపోతుందా? అబ్బాయి అట్లాంటిదేం లేదు అంటూ ఆయన్ని కాంట్రడిక్ట్ చేస్తూ యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏమని అంటే, ప్రెసిడెంట్ ట్రంప్ అనుకున్నట్టుగా అక్కడ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీకి అంత డ్యామేజ్ అయితే ఏం జరగలేదు అండ్ వాళ్ళ ఆ ప్రోగ్రామ్ నుంచి వెనక్కి తగ్గేది కూడా లేదని చెప్పి స్పష్టంగా చెప్పింది. దానితో ఇంకో మాట చెప్పింది. ఏమని అంటే, వాళ్ళ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీని వాళ్ళు రివైవ్ చేసుకోవడానికి వాళ్ళు పెద్ద సమయం కూడా తీసుకోరు, ఒక 3 నెలల నుంచి 6 నెలల లోపలే ఆ ఫెసిలిటీ తిరిగి ప్రారంభించుకుంటారని చెప్పేసి. దాడులు బీభత్సంగా జరిగినాయి ఇరాన్ మీద. ఇరాన్లోని ఎయిర్పోర్ట్లను కొట్టేయడం, 15 యుద్ధ విమానాలని హెలికాప్టర్లని ధ్వంసం చేయడం మామూలుగా కాదు. అండ్ చివరి ఆప్షన్గా సీజ్ ఫైర్ అనేది ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించక ముందర ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ ప్రకారం చివరి క్షిపణిని ఇరాన్ ఇజ్రాయెల్ మీద ప్రయోగించింది. అందులో 95 సంవత్సరాల ఒక వృద్ధ మహిళ, హోలోకాస్ట్లో కూడా ప్రాణాలతో బయటపడ్డ వృద్ధ మహిళ, తన మునిమనవాళ్ళు మనవరాళ్లతో కాలక్షేపం చేస్తున్న మహిళ, ఆవిడ మృతి. సో ఇజ్రాయెల్ చాలా తీవ్రంగా ప్రతిస్పందించింది, సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సీజ్ ఫైర్ ఆన్లైన్ అండ్ వైలేషన్ ఆన్ గ్రౌండ్ అని చెప్పేసి ఇజ్రాయెల్ చాలా సర్కాస్టిక్గా ట్వీట్స్ కూడా చేసింది. ఇంత జరిగిన తర్వాత ఇవాళ ఇరాన్ కొత్త పల్లవి అందుకుంది, కొత్త రాగం పల్లవి అందుకుంది. ఏంటంటే, మేము వెనక్కి తగ్గేది లేదు, ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్పేసి యూఎస్కి ఛాలెంజ్ ఇస్తుంది. అదే విషయాన్ని ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ట్వీట్ చేసి స్వయంగా ఆయనే ట్వీట్ చేసి చెప్పారు, ఇరాన్ వెనక్కి తగ్గట్లేదు అండ్ ఈస్ మోస్ట్ అన్హ్యాపీ విత్ ఆన్గోయింగ్ డెవలప్మెంట్స్. నేను ఇంత పెద్ద మనిషిని భుజాన కండువా వేసుకొని చెప్పిన తర్వాత కూడా మీరు సీజ్ ఫైర్కి కట్టుబడి ఉండరా అని చెప్పి కన్నెర చేయడం, ఆగ్రహించడం రెండూ చేశాడు. కానీ రెండు దేశాలు ఆయన పట్టించుకునే పరిస్థితులు లేవు. మరోపక్క ఇరాన్కి దొంగసాటుగా చైనా, రష్యా చేస్తున్న సహకారం కూడా ప్రెసిడెంట్ ట్రంప్కి కంటగింపు కలిగిస్తుంది. ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఇరాన్ తిరిగి తన ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ని ఓపెన్ చేయాలని చెప్పేసి కూడా ప్రెసిడెంట్ ట్రంప్ అభ్యర్థించారు, సజెస్ట్ చేశారు, లేదా డిమాండ్ చేశారు. ఏదనుకుంటే అది, ఇరాన్కి ఎలా తోస్తే అలా. మరోపక్క పాకిస్తాన్ మీద ఇరాన్ గుర్రుగా ఉంది. ఎందుకంటే పనిమాల ఈయన వెళ్ళి లంచ్ ప్రోగ్రాంకి వెళ్ళి అక్కడ ప్రెసిడెంట్ ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ప్రతిపాదన చేస్తాడా? ఓ పక్క మేము మా దేశం ఇంత ధ్వంసరచన జరిగితే దానికి కారణం అమెరికా అయితే, ఎందుకంటే B2 స్పిరిట్ బాంబర్స్ని పంపించి MOPలని మరి అక్కడ ఆపరేట్ చేయించింది కూడా అమెరికాయే కాబట్టి. ఎందుకంటే అక్కడ చూస్తే కనుక మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్స్ అలాంటి రెండింటిని, ఒక్కొక్కటి 13,600 కిలోగ్రాముల బరువు, రెండింటిని ఒక B2 స్పిరిట్లో పెట్టి పంపిస్తున్నారంటే 26,200 కిలోగ్రామ్స్ బరువు పెడితే ఆ వెళ్ళి ఆ 3 సెంటర్స్ నతాన్స్, ఇస్ఫహాన్ అండ్ అలాగే ఫోటో సెంటర్స్ని కొట్టేసి వచ్చినాయి. 200 అడుగుల లోపలికి వెళ్ళి కొట్టేసి వచ్చినాయి. తర్వాత ఏమనుకుంది అమెరికా, ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ అన్నీ ధ్వంసం అయిపోయినాయి, ఇంక ఇరాన్ మూసుకొని కూర్చుంటుందని. ఇరాన్ ఏం అట్లా లేదు. ఇరాన్ చాలా నిర్భయంగా చెబుతోంది, ఓపెన్గా చెబుతోంది, వీ రిటాలియేట్, మేము రిటాలియేషన్ తీర్చుకుంటాం ఇజ్రాయెల్ మీద, అమెరికా మీద కూడా. అండ్ అందులో భాగంగానే ఖతార్లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేస్ మీద కూడా దాడి చేసింది. సో మళ్ళీ అదొక గొడవ. మిడిల్ ఈస్ట్లో మొత్తం 10 మిలిటరీ బేస్లు ఉన్నాయి వీళ్ళకి. ఈ 10 మిలిటరీ బేస్లు కూడా టార్గెట్ అవుతున్నాయి ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో. అంటే సాటి ముస్లిం దేశాలతో కూడా, ఇస్లామిక్ నేషన్స్తో కూడా తగువ పెట్టుకోవడానికి, తంపులతనానికి ఇరాన్ వెనకడుగు ఇట్లా చాలా స్పష్టంగా ఉంది. ఇరాన్ క్లారిటీతో ఉంది. ఇరాన్కి ఏంటంటే హిడెన్ సపోర్టు చైనా, రష్యా. చైనా సాంకేతికంగా కావాల్సిన సహాయాన్ని ఇస్తుంటే ఇరాన్ ఇండిజినస్గా డెవలప్ చేసుకోవడానికి కొంతమంది సైంటిస్టులు కూడా రష్యా నుంచి బయలుదేరి వచ్చారట, రహస్య మార్గంలో వచ్చారట మరి. సో ఇదంతా కూడా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ నోటీస్లో ఉంది, మొసాద్ నోటీస్లో ఉంది, అమెరికన్ ఇంటెలిజెన్స్ నోటీస్లో ఉంది, అండ్ US మిలిటరీ ఇంటెలిజెన్స్ నోటీస్లో కూడా ఉంది. సో సైంటిస్టులను చంపేసినంత మాత్రాన, అలాగే ఇంకా మిగిలిన సెంటర్స్లో మిలిటరీ జనరల్స్ని ఏరి పారేసి, ఒక 12 రోజుల యుద్ధంలో మొదటి 3 రోజుల్లోనే ఫస్ట్ రేంజ్ మిలిటరీ జనరల్స్ అందరినీ చంపేసింది ఇజ్రాయెల్. తర్వాత 4 రోజుల వ్యవధిలో మిగిలిన వాళ్ళని, సెకండ్ లేయర్ని చంపేసింది. ఇప్పుడు 3వ లేయర్ మిలిటరీ జనరల్స్ ఉన్నారు. వాళ్ళకిను ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీకి మధ్య కమ్యూనికేషన్ ఏ పాటు ఉన్నదనేది అర్థం కావట్లా. రెండో అంశం ఏంటంటే, అయతుల్లా ఖొమైనీ 86 ఏళ్ల వృద్ధుడు, ఆయన డిమెన్షియాతో బాధపడుతున్నారు. అంటే మతిమరుపు వచ్చేసింది. హీ ఈజ్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ద పీపుల్.
తన దగ్గరికి ఎవరైనా వచ్చి మాట్లాడుతుంటే మీరెవరని అడిగే పరిస్థితి. ఈ క్రమంలో ఆయన కుమారులు ముగ్గురులో ఒకతనికి ఈ సుప్రీం కమాండర్ బాధ్యతలు అప్పచెప్పడానికి, పట్టాభిషేకం చేయడానికి ఒక పక్క ఇరాన్ రెజిమ్ ప్రయత్నం చేస్తుంది. ఇరాన్ రెజిమ్ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఒకవేళ సఫలమైతే అయతుల్లా ఖొమైనీ కన్నా కూడా అత్యంత తీవ్రవాద ఉగ్రవాద భావజాలం ఉన్న ఆయన కుమారుల్లో ఒకడు ఇరాన్ రెజిమ్ని అధిష్ఠిస్తే మళ్ళీ మనం కనుక చూస్తే హెజ్బుల్లాసు, హౌతీసు, హమాసు మళ్ళీ చెలరేగిపోతారు. మళ్ళీ చెలరేగి ఆల్రెడీ ఆపరేట్ చేసి తవ్వి పెట్టుకున్న సొరంగాలు ఎక్కడి నుంచి గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్కి తవ్వి పెట్టుకున్న టెల్ అవీవ్ వరకు తవ్వి పెట్టుకున్న సొరంగాలు, దారి పొడుగుతూ ఉన్న నగరాలను ధ్వంసం చేయడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు యాక్టివేట్ అవుతాయి. వీటి మీద ఇరాన్ ఇప్పటిదాకా ఏటా $25,000 మిలియన్ ఖర్చు పెడతా వస్తుంది. ఇది ఈ ఉగ్రవాద గ్రూపుల్ని ప్రోత్సహించడానికి. ఆ ఉగ్రవాద గ్రూపులు ఇరాను వేరువేరు కాదు, వాళ్ళు ఒకటే. ప్రభుత్వంలో ఉంటే ఇరాన్ ప్రభుత్వం అంటారు, ఇరాన్ రెజిమ్ అంటారు. ప్రభుత్వం బయట ఉంటే ఇలా రకరకాల గ్రూపులతో పేర్లతో తిరుగుతుంటారు. ఏ పేర్లతోటి? హెజ్బుల్లాస్ తోటి, హౌతీస్ అనే పేరుతోటి, హమాస్ అనే పేరుతోటి. వీళ్ళు ఏం చేస్తున్నారు? హాస్పిటల్స్ కింద మరి రాకెట్ లాంచర్లు పెట్టుకుంటున్నారు, బాంబులు పెట్టుకుంటున్నారు, పిల్లల్ని తమ షీల్డ్గా పెట్టుకుంటున్నారు. చిన్న పిల్లలు 4 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ పిల్లల్ని పెట్టుకొని వారి మధ్య నుంచి రాకెట్ లాంచర్స్ ప్రయోగించడం. బయట ప్రపంచానికి ఏమనిపిస్తుంది? ఒకవేళ ఇజ్రాయెల్ దాడి చేయడానికి వెళ్ళినా సరే కనిపిస్తున్న విషయం ఏంటంటే చిన్నపిల్లల్ని కూడా చూడకుండా ఇజ్రాయెల్ దాడి చేస్తోంది, అమానుషంగా పాలస్తీనియుల్ని చంపేస్తోంది అని. కానీ అక్కడ టార్గెట్స్ హమాస్. సో ఈ నిందలు, ఈ ఆరోపణలు ఎదుర్కోవటం ఇష్టం లేక ఇజ్రాయెల్ వెనక్కి తగ్గి కూర్చుంటే 2023 అక్టోబర్ ఏం జరిగిందో, వాళ్ళ పండుగ రోజు ఏం జరిగిందో చూసాం. వాళ్ళు నమ్మకస్తులని భావించి గాజా స్ట్రిప్ నుంచి తెచ్చి పెట్టుకుని ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళే వాళ్ళని కాల్చి పారేసి హోస్టేజెస్గా తీసుకుని గాజా స్ట్రిప్ పారిపోయిన పరిస్థితి కళ్ళకు కట్టినట్టు కనిపించింది. ఇంత జరిగిన తర్వాత కూడా ఇజ్రాయెల్ మరి ఇరాన్ని ఉపేక్షిస్తుందని ఎవరు అనుకుంటారు? ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం, మహా అయితే 1,30 లక్షలు 1,40 లక్షల జనాభా. మనలాంటి తెలుగు రాష్ట్రాల లాంటివి కనుక చూస్తే ఒక డివిజన్లో ఉండే జనాభా అన్నట్టు లెక్క. సో ఇంత జరిగిన తర్వాత ఇజ్రాయెల్ కూడా ఒకవేళ ఇరాన్ కనుక రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఇజ్రాయెల్ కూడా ఊరుకునే పరిస్థితి అయితే ఎక్కడ కనిపించట్లా. సో ఈ ఓవరాల్ డెవలప్మెంట్స్ మీద యుఎస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ రిమైన్స్ ఇంటాక్ట్. వాళ్ళేమీ తగ్గలేదు, వాళ్ళు అట్నే ఉన్నారు, వాళ్ళ ప్రోగ్రాం అద్భుతంగా నడుస్తుంది. తాత్కాలికంగా ఏదైనా విరామం ప్రకటించే అవకాశం ఉంది, ఎందుకంటే తగిలిన దెబ్బల నుంచి కోరుకోవటానికి కొంత సమయం పడుతుంది కాబట్టి, మరి కొంత టైం పడుతుంది కాబట్టి ఈ లోపల వాళ్ళు ఆ గ్యాప్లో మొత్తానికి వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని, ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ని మళ్ళీ తిరిగి రిస్టోర్ చేసుకుంటారని చెప్పేసి అభిప్రాయాన్ని సమగ్రమైన ఆధారాలతోటి యుఎస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ప్రెసిడెంట్ ట్రంప్కి దానికన్నా ముందు వాళ్ళ ఇంటెలిజెన్స్ డైరెక్టర్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బాడి గారికి అందజేశారు. సో ట్రంప్కిను మొత్తానికి ఇంటెలిజెన్స్కి, యుఎస్ ఇంటెలిజెన్స్కి మధ్య ఏర్పడిన గ్యాప్ పర్యవసానం వల్ల ఏంటంటే ట్రంప్ చాలా ఆసనంగా ఉన్నారు. ఇదేంటి ఇంత పెద్ద మనిషిని భుజాన్ని కండ వేసుకుని నేను చెప్పినా కూడా ఎందుకు మరి వాళ్ళిద్దరూ నా మాటలు వదిలేసి చేయట్లేదు? ఇంతకుముందు పాకిస్తాన్, భారతదేశాలకు కూడా నేనే కదా చెప్పింది, నేను చెప్పేసరికి వాళ్ళిద్దరూ టక్కన సీజ్ ఫైర్ అమలుకి అంగీకరించారు, వీళ్ళెందుకు అంగీకరించట్లేదని ఆయన కోపం వస్తుంది. సరే, ఈ ఆన్గోయింగ్ డెవలప్మెంట్స్ అన్నింటి మీద కూడా మాట్లాడటానికి, విశ్లేషించడానికి మనతో ఉన్నారు డాక్టర్ కనిగంటి రమేష్ గారు, రక్షణ రంగ వ్యవహారాల నిపుణులు, అలాగే జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. ఇజ్రాయెల్లో హి డిడ్ హిస్ పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్. నమస్తే డాక్టర్ రమేష్ గారు. నమస్తే సార్, జై హింద్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్లీ నన్ను 99 టీవీకి ఇన్వైట్ చేసినందుకు, ముఖ్యంగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ మీద మాట్లాడమని కోరినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్ సార్. సో మిలిటరీ ఇంటెలిజెన్స్ ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. ట్రంప్ వారు భావిస్తున్నట్టు ఇక్కడ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్కి భారీ దెబ్బ అయితే ఏమీ తగలలేదు, వాళ్ళు తిరిగి రిస్టోర్ చేసుకుంటారు. 3 నుంచి 6 నెలల లోపల వాళ్ళు రిస్టోర్ చేసుకోగలరు, తిరిగి వాళ్ళు ఆ న్యూక్లియర్ బాంబు తయారు చేసుకునే ప్రక్రియలో నిమగ్నం అవుతారు. ఇజ్రాయెల్ అనే దేశాన్ని ఈ ప్రపంచ పటం నుంచి తుడిచిపెట్టేందాకా ఇరాన్ నిద్రపోదు. ఇరాన్లో ఉన్న ఇస్లామిక్ రెజిమ్, ఫండమెంటలిస్టిక్ రెజిమ్, దాని భావజాలం మరింత బలపడుతోంది, దానికి మరింత సపోర్ట్ కూడా ఉంది అని చెప్పేసి మిలిటరీ ఇంటెలిజెన్స్ వాస్తవాలతో కూడిన నివేదిక తులసి గబ్బాడి గారికి అందజేశారు. ఆవిడ ఫిల్టర్ చేసి ఈయనకి ఇచ్చింది. ఈయన స్టిల్ ట్రంప్ ఈజ్ అండర్ అన్ ఇంప్రెషన్, నేను చెప్పిన తర్వాత కాల్పుల విరమణకి వీళ్ళు అంగీకరించకపోవడం, యాజ్ ఇఫ్ హీ హాస్ కంట్రోల్ అండ్ కమాండ్ ఓవర్. నో డౌట్ ఆ ఇరాన్లో రెజీమ్ ఉండటం అనేది, ఇస్లామిక్ ఫండమెంటలిస్టిక్ రెజీమ్ ఉండటం అనేది అమెరికాకి అవసరం.
వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవడానికి లేకపోతే వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికి. ఒక డెమోక్రటిక్ రెజిమ్ వస్తే అది సాధ్యం కాకపోవచ్చు వాళ్ళకి. ఇంకా వాళ్ళ కనుసన్నల్లో ఆ మాటకు వస్తే ఇస్లామిక్ దేశాల్లో చాలా దేశాల్లో, అవునా కదా సార్? అవును సార్, అవును. వాసుదేవన్ సార్, యు ఆర్ ఎ వెరీ సీనియర్ జర్నలిస్ట్. ఐ డోంట్ నీడ్ టు అగైన్ రీమైండ్ యూ, బట్ ఎవ్రీబడి అందరికీ తెలుసు, ఆపరేషనల్ ఇంటెలిజెన్స్, స్ట్రాటజిక్ ఇంటెలిజెన్స్. ఆపరేషనల్ విక్టరీ, స్ట్రాటజిక్ విక్టరీ. ఇవాళ గెలిచామా, బ్యాటిల్ గెలిచాము కానీ వార్ ఓడిపోయాం. ఎస్, అమెరికన్ ప్రెసిడెంట్ హ్యాస్ వన్ ద బ్యాటిల్ బట్ లాస్ ద వార్ అని మీరు చెప్పట్లా, నేను చెప్పట్లా, అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తులసి గబార్డ్ చెప్తున్నారు, ఆవిడ చెప్తున్నారు. సో మనిద్దరం చెప్పడం కాదు, ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని వాళ్ళ డిపార్ట్మెంట్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ కింద పనిచేస్తున్న నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబార్డ్ గారు చెప్పింది మీరు ఉటంకించారు. దాన్ని నేను కూడా కంప్లీట్గా మన స్టైల్లో మనం విశ్లేషించినప్పుడు, అమెరికన్స్ హ్యావ్ వన్ ద బ్యాటిల్ బట్ లాస్ ద వార్. అమెరికన్స్ హ్యావ్ గాట్ ఏ ఆపరేషనల్ ఆర్ టాక్టికల్ విక్టరీ ఫర్ ద టైమ్ బీయింగ్, బట్ వ్యూహాత్మకంగా ఆ మత ఛాందసవాదంతో విర్రవీగుతున్న ఆ ఇరానియన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఏదైతే ఉందో అది చావదు. మనం కూడా అనుకుంటా ఉంటాం, టెర్రరిస్ట్ యూ కెన్ ఎలిమినేట్, బట్ టెర్రరిజం ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు సైకాలజీ, మైండ్ సెట్. ఇది ఇట్స్ ఎ డిసీజ్ టు మైండ్ అండి. అంతే. ఉగ్రవాదము మన యొక్క మనస్సుకు సంబంధించిన ఒక అతిపెద్ద క్యాన్సర్ లాంటి జబ్బు ఉగ్రవాదం అనేది. దాన్ని ఎలిమినేట్ చేయటం అనేది కింద నుంచి జరగాలి, అంటే బాటమ్ అప్ అప్రోచ్లో జరగాలి, టాప్ టు బాటమ్ కాదు. అమెరికన్ ప్రెసిడెంట్ ఆయనకున్న ప్రెసిడెన్షియల్ అథారిటీని ఉపయోగించి B2 స్టెల్త్ బాంబర్లు పంపించి, బంకర్ బస్టర్ బాంబులు దానికి అటాచ్ చేసి 30,000 GPU ఇంటిగ్రేట్ చేసి పంపించి, నేను బటన్ నొక్కంగానే అయిపోయింది. ఇళ్ళలో మన తెలుగులో చక్కని కాదు, సో ఇళ్ళగానే పండగ కాదు అంటాం కదా మనం. సో దానికి ఇంకా చాలా తంతులు ఉన్నాయి. ముఖ్యంగా ఓపెన్గా ఫర్ ద ఫస్ట్ టైం అమెరికన్ ప్రెసిడెంట్ నేను చూశాను నిన్న, ఆయన నేటో పర్యటనకి వెళ్తా, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ పర్యటనకి చాపర్లోకి, బిఫోర్ ఈ గాట్ ఇన్ టు ద చాపర్, యూనో సార్ వాట్ డిడ్ హీ సే? నేను ఇక్కడ ఉపయోగించకూడదు ఆ మాటలు, ఆయన ఉపయోగించాడు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ, అంటే ఇజ్రాయిల్కి ఇరాన్కి మధ్య నేను అతి కష్టం మీద సీజ్ ఫైర్ తీసుకొచ్చి నేను ఏదో నోబెల్ ప్రైజ్ పొందాం అనుకుంటున్నాను, కానీ మీరు నోబెల్ ప్రైజ్ పొందనివ్వకుండా ఈ బ్లడీ ఇజ్రాయలీస్ ఇరానియన్స్ ఎట్లా అన్నాడు. ఇంకా ఇంకా అంటే మనం ప్రజాస్వామ్యం ఉల్లంఘించకూడదు అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఇక్కడ, బట్ ఆ భావం చెప్పుకోవచ్చు. అమెరికన్ ప్రెసిడెంట్ చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు సార్. ఎందుకంటే అరే నేనేదో చేసి ఏదో శాంతి బహుమతి తీసుకుందాం అనుకుంటున్నాను, చూడు నేను ఎంత గొప్ప పనులు చేస్తున్నాను. ఏంటో తెలుసు సార్ ఆయన చేసే గొప్ప పని? ఒక ఇస్లామిక్ ఫండమెంటల్ ముల్లా అసీఫ్ మునీర్ అనే ఒక పాకిస్తానీ మిలిటరీ జనరల్కి, జిహాదీ జనరల్, మంచి మాట, థ్యాంక్ యూ సార్, జిహాదీ జనరల్కి డిన్నర్ పెట్టి వాడి చేత, సార్ వీ వాంటెడ్ టు నామినేట్ యూ టు ద నోబెల్ పీస్ ప్రైజ్. మధ్యలో ఇరుక్కుంది పాపం ఆయన, ఏదో భోజనానికి కాదు సార్, కాదు, ఎంత అవమానం, ఎంత దారుణము. పాకిస్తాన్ మిమ్మల్ని సపోజ్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఓపెన్ టుమారో, ఇఫ్ పాకిస్తానీ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్, పాకిస్తానీ ఫండమెంటల్ ఎలిమెంట్స్, పాకిస్తానీ ISI, if it recommends my name to Nobel Peace Prize, I will die immediately by hanging myself. అంతకన్నా షేమ్, అంతకన్నా ఎంబారస్మెంట్, అంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు. సో దిస్ ఈజ్ వన్ స్టోరీ. సరే మన మెయిన్ స్టోరీకి వద్దాం, ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా. మెయిన్ స్టోరీలోకి వచ్చినప్పుడు ఇరాన్ ఏమో ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పాడు కదా అని ఆగుతానని చెప్పింది. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏమనుకున్నాడు, ద ఓన్లీ జూయిష్ స్టేట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ విచ్ ఐ హ్యావ్ బీన్ సపోర్టింగ్ ఇజ్రాయెల్ ఈజ్ మై క్లయింట్ స్టేట్, ఐఎమ్ ద ప్యాట్రన్. పెద్దన్న నేనేం చెప్తే నా తమ్ముడు అది వింటాడు, ఇజ్రాయెల్ నా తమ్ముడు అని అనుకున్నారు. ఎందుకు? బికాస్ ఆఫ్ ద జూడో క్రిస్టియన్ వాల్యూస్, బికాస్ ఆఫ్ ది మిలిటరీ అసిస్టెన్స్, బికాస్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్, బికాస్ ఆఫ్ ది రోల్ ఆఫ్ ద జూయిష్ లాబీ ఇన్ ద US Congress. There are 100 reasons why United States and Israel are very thick friends. United States felt that Israel will listen to whatever Trump had to say. But Israelis don't listen to
President give up Trump, also. They won't give up. they won't give up also because for them it is existential threat. వాళ్ళని వాళ్ళు ఇప్పుడు కాపాడుకోకపోతే వాళ్ళకి భవిష్యత్తు లేదు. ఇజ్రాయెల్కి భవిష్యత్తు లేదు. ఇజ్రాయెల్కి ప్రజెంట్, ద ప్రజెంట్ ఈజ్ ఫ్యూచర్ ఫర్ ఇజ్రాయెల్. Yes. The present is future for Israel. If he doesn't take care of itself today, Israel will be wiped out of the map అనేది I'm not saying. The Israeli Prime Minister and Israeli society is saying we have existential threat. We have 22 neighboring countries where we cannot see eye to eye. So, given this situation, President Trump గెలిచినట్ట ఓడినట్ట అంటే, can I tell you, sir? Not being jingoistic, not being too much of హైపర్ నేషనలిజంతో కాకుండా నార్మల్గా చెప్పినా కానీ, వాసుదేవన్ సార్, ఇండియాస్ మొమెంటమ్ హ్యాస్ కమ్ ఇన్ ద ఇంటర్నేషనల్ అఫైర్స్. ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్ ఆన్ ది 99 TV. ఇండియాస్ మొమెంటమ్ హ్యాస్ కమ్ టు ప్లే ఎ క్రూషియల్ రోల్ ఇన్ ది గ్లోబల్ పవర్ పాలిటిక్స్. ఇండియా ఈజ్ ఇన్ ఎ పొజిషన్ టు టెల్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్, దట్స్ వాట్ ఐ హ్యావ్ బీన్ టెల్లింగ్. అమెరికా చెప్తే మీరు చెప్పండి, అమెరికా చెప్పిన ఏ శాంతి ఒప్పందం అయినా సక్సెస్ అయిందా? సక్సెస్ రేట్ తీయండి మీరు బయటికి. అమెరికా కాలు మోపిన ఏ శాంతి, again they have proved themselves that their exercises are becoming futile అవుతున్నాయి అవన్నీ. అమెరికా ఈజ్ ఏ వేనింగ్ పవర్, నాట్ రైజింగ్ పవర్. ఐఎమ్ టెలింగ్ యూ వై. నో, ఇండియా ఈజ్ రైజింగ్. ఇండియా కెన్ ఓన్లీ ఫిట్ ద బిల్. ఎందుకు చెప్తాను సార్, బంకర్ బస్టర్ బాంబర్లు ఉండక్కర్లేదు మనకి, B-2 స్టెల్త్ ఉండక్కర్లేదు, F-16s అక్కర్లేదు, F-22s అక్కర్లేదు, టామోహాక్ మిసైల్స్ అక్కర్లేదు. యూనో వాట్ వీ హ్యావ్? ఇండియా, భారత్, BHARAT, బిల్డింగ్ ఏ హార్మోనియస్ అండ్ అడాషియస్ రాజ్ టు అడ్వాన్స్ ట్రేడ్, టెక్నాలజీ, టూరిజం అండ్ డెసిమేట్ టెర్రరిజం ఈజ్ భారత్ 21st centuryలో. మన భారత్ అంటే అది అర్థం. మన భారత్ యొక్క నాయకత్వము ఇరాను, ఇజ్రాయెల్ తప్పనిసరిగా వెంటవి. 99 TV's ఇంటర్వ్యూ విత్ వాసుదేవన్ సార్ మస్ట్ రీచ్ ఢిల్లీ. MEA, MHA, MOD, నేషనల్ సెక్యూరిటీ సెక్రటేరియట్ కౌన్సిల్ అండర్ శ్రీ అజిత్ దోవల్ sir's leadership. This particular interview between you and me must reach ఢిల్లీ అండ్ ఇట్ విల్ రీచ్ ఢిల్లీ. 2-3 సందేహాలు సార్, ఇది ఒక్కటి ఫినిష్ చేస్తాను సార్. ఐఎమ్ డెలిబరేटली स्पीकिंग इन इंग्लिश so that it will reach ఢిల్లీ. मैं जानबूझ के बोल रहा हूँ, हिंदी में बोल रहा हूँ, अंग्रेजी में बोल रहा हूँ. भारत का समय आ गया है. भारत will have to take a proactive stance, bring, whether we fail or succeed in bringing peace between two warring parties called Iran, Israel, but we have to do an attempt to call for a peaceful settlement of the problem. మీరు అనేది మధ్యవర్తిత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో మీడియేషన్ ఫెసిలిటేషన్. ఒకటి మనకి మీరు అన్నట్టు 2 దేశాలతో సంబంధాలు ఉన్నాయి. ఒకటి ఇరాన్తో వాణిజ్యపరంగా సంబంధాలు ఉన్నాయి అండ్ సాంస్కృతిక పరంగా వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, మన ఇద్దరివి సాంస్కృతిక పరంగా, నాగరికత పరంగా మనకి సిమిలారిటీస్ ఉన్నాయని చెబుతారు. ఎప్పుడైతే మన అవసరం లేదో మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటాం అనే పద్ధతిలో కూడా మాట్లాడుతుంటుంది. మాట్లాడడం కన్నా చేతలు ఎక్కువైనాయి. అండ్ వీళ్ళతోటి ఏంటంటే ఆత్మీయ బంధం ఇజ్రాయెల్ తోటి. ఇవాళకి ఇవాళకి ఆ దేశంలో మన సుబ్బారావు, మన వెంకటేశ్వరరావు, మన సాంబశివరావు పేర్లు ఉంటాయి. మన సైనికుల పేర్లు వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళ పిల్లలకి. అంటే ఒక ఆత్మీయ చెప్తే ఆత్మీయ బంధం అంటే. వాసుదేవన్ సార్, ఇజ్రాయెల్ ఏమో అన్కండిషనల్ లవ్ టువర్డ్స్ ఇండియా. whenever India is in a danger, military assistance, వాళ్ళు ఎవరిని అడగరు, డైరెక్ట్గా వస్తారు. ఇరాన్ ఏం చేస్తుంది పాకిస్తాన్ విషయంలో? చూసినట్టుగా మాట్లాడినట్టుగా కాశ్మీర్ విషయంలో ఏం చేస్తుంది? పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. అంటే ఇరాన్ దేమో 2 నాలుకలు ధోరణి అయిపోయింది. ఇజ్రాయెల్ దేమో అవుట్ రైట్గా హిందుస్థాన్ జుడాయిజం, హిందూయిజం, జుడాయిజం. ఎస్, Hindu-led, majority Hindu-led India never antagonized or never behaved disrespectfully with Jewish state of Israel. ఇంకొకటి సార్, మనం కమింగ్ టు దిస్ పర్టికులర్ సబ్జెక్ట్, చైనా, రష్యా వీళ్ళ రోల్ ఎలా ఉండబోతుంది ఒకటి. రెండోది, ఇరాన్లో మనం చబహార్ పోర్ట్ కడుతున్నాం. ఇక్కడ మన భాగస్వామ్యం ఉంది $550 మిలియన్ భాగస్వామ్యం మనకి వాళ్ళకి కలిసి కడుతున్నాం.
అండ్ అదే కనుక కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అయితే వీ కెన్ బైపాస్ పాకిస్తాన్ అండ్ చైనా. ఈ రెండు దేశాలని బైపాస్ చేసుకొని మన వాణిజ్యం మనం చేసుకోవచ్చు. కాండ్లా నుంచి 780 నాటికల్ మైల్స్, ముంబై పోర్ట్ నుంచి 550 నాటికల్ మైల్స్ దూరంలో ఆ పోర్ట్ అండ్ వయా ఆఫ్ఘనిస్తాన్ మనం రోడ్డు కూడా రైలు మార్గం కూడా వేస్తున్నాం. ఇన్ని జరుగుతున్నప్పుడు ఇరాన్ మనతో ప్రయోజనాలు ఆశిస్తుందా, లేకపోతే తాను పెంచి పోషిస్తున్న హెజ్బుల్లాసు, హౌతీసు అండ్ హమాస్ వీళ్లతో అంటకాగుతుందా? ఇరాన్ will have to decide whether it wants to extend Hamas, Hezbollah, Houthis support to these three, or it wants to align with Hindustan. Democratic, secular, progressive, the fourth largest economic power right now according to the new statistics, India. ట్రేడు, టెక్నాలజీ, టూరిజం, టెనాసిటీ, టాలెంట్తో ముందుకు దూసిపోతున్న భారతదేశంతో కలిసి ఇరాన్ ప్రయాణం చేద్దాం అనుకుంటే హౌతీస్, హమాస్, హెజ్బుల్లా అండ్ ఐఎస్ఐ ఉన్న ఈ చిల్లర మూకలన్నిటికీ స్వస్తి చెప్పి ఇరానియన్ లీడర్షిప్ ఇప్పుడు అయతుల్లా ఖొమైనీ గారు అండ్ లీడర్షిప్ వాళ్ళు ఇప్పుడు బయటికి బాహ్యాటంగా దే హ్యావ్ టు టేక్ ఎ ఛాన్స్. అయితే ఒకటి వాట్ ఐ వాస్ ఇండియా కావాలా, ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్స్ ఏంటంటే హీ సఫరింగ్ ఫ్రమ్ డిమెన్షియా. ఆయన 86 ఏళ్ళ వృద్ధుడైపోయాడు ఖొమైనీ గారు. ఇప్పుడు ఆయన జనాల్ని గుర్తుపట్టే పరిస్థితుల్లో లేడు. దట్టు ఆయనతో అటాచ్మెంట్ ఉన్న ఫస్ట్ లేయర్ జనరల్స్ అందరినీ ఇజ్రాయెల్ లేపేసింది మొదటి వారం రోజుల్లోనే. సెకండ్ లేయర్ వెళ్ళిపోయారు. థర్డ్ లేయర్ వాళ్ళకి ఆయనతో కాంటాక్ట్ లేదు. ఒకవేళ వాళ్ళు వచ్చి మాట్లాడినా ఆయన గుర్తుపెట్టే పరిస్థితి, అసలు ఆయన అక్కడ ఉన్నాడో లేదో కూడా తెలియదు. మొన్న ఈ మధ్య వాళ్ళు విడుదల చేసిన వీడియో కూడా 4-5 ఏళ్ల క్రితం అది. అండ్ ఇంకోటి ఆయన కుడి చెయ్యి ప్యారలైజ్ అయింది. ఎప్పుడు అది 1981లోనే జరిగింది. అది ఇప్పుడు 45 ఏళ్ళు అయింది. వృద్ధుడు అయిపోయాడు. ఆయనకు 3 పిల్లలు. ఆ 3లో ఒక క్లరిక్ అతన్ని తీసుకొచ్చి చీఫ్ని చేద్దామని. ఇంతకన్నా డేంజరస్గా ఉంటుందని చెప్పేసి అమెరికా భయపడుతోందిట. ఏది అతన్నే కనుక పెడితే ఒకవేళ ఇంతకన్నా ఛాందసంగా బిహేవ్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఏదో ఈయనతో నడిపేద్దామని. రెండోది, ఈ 3 గ్రూపులు ఉన్నాయి. ఇవి ఎలిమినేట్ కానంత వరకు ఇజ్రాయెల్లో శాంతి అనేది ఉండదు. వాళ్ళు గాజా స్ట్రిప్ నుంచి కింద నుంచి తవ్వుకుంటూ వెళ్ళి వాళ్ళు 5-స్టార్ ఫెసిలిటీస్ తోటి సొరంగాలు తవ్వుకుంటూ వెళ్తే ఇజ్రాయెల్ ఏ రోజు కంటిన్యూగా నిద్రపోగలండి? అబ్సల్యూట్లీ అండి. ఇజ్రాయెల్కి అదే చెప్తున్నాం. ఇజ్రాయెల్కి సంబంధించి 22 పక్కన ఉన్న 22 కంట్రీస్ నుంచి ఆ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ప్రాబ్లమ్ రోజు రోజుకి ఎక్కువ అవుతుందేగా, తగ్గట్లేదు. సరే, యుద్ధం చేయటం ద్వారా ఇజ్రాయెల్ ఏమన్నా శాంతిని కొనుక్కోగలుగుతుందా? కొనుక్కునే పరిస్థితి లేదు. అలానే ఇరాను ఇజ్రాయెల్ని మ్యాప్లో నుంచి వైపౌట్ చేయటం మూలాన ఏమన్నా పొడిచేసిద్దు ఇరాన్? ఆ పరిస్థితి కూడా లేదు. ఎందుకు లేదు చెప్పనా సార్? ద మొమెంట్ అయతుల్లా ఖొమైనీ ఈజ్ గాన్ ఇన్ ఇరాన్, అంతర్యుద్ధం వచ్చింది. దెర్ ఇస్ ఎ సివిల్ అన్రెస్ట్ బ్రూయింగ్ ఇన్ ఇరాన్. ఇరాన్ మాజీ యువరాజు కూడా వచ్చాడు, రెజ్వీ పెహల్వీ వచ్చేసాడు. ఇరాన్ లో సగటు ఇరానీలు ఏం కోరుకుంటున్నారు తెలుసా సార్? ఇస్లామిక్ మత ఛాందసవాదం నుంచి బయటకు వచ్చి స్త్రీ పురుషుల యొక్క సమానత్వము, హ్యూమన్ రైట్స్, తర్వాత ప్రోయాక్టివ్లీ ప్రోగ్రెసివ్లీ ఎడ్యుకేషను, సైన్సు, టెక్నాలజీ ఇది కోరుకుంటున్నారు సగటు ఇరానియన్లు. నిజంగా చెప్పాలి అంటే ఇరాన్కి చక్కటి పర్షియన్ సామ్రాజ్యము, సైరస్ ద గ్రేట్, పురుషోత్తముడు అలాగా ఇరాన్ యొక్క సాంస్కృతికంగా వాళ్ళకున్న రిచ్ హెరిటేజ్ని మనం కాదనలేము. కానీ మత ఛాందసవాదంతో పరిపాలన చేస్తున్న ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అండర్ అయతుల్లా ఖొమైనీ ఏదైతే ఉందో, ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ అమెరికన్స్, ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ ఇజ్రాయలీస్, ఇట్ ఈస్ ది ఇరానియన్స్ దే దెమ్సెల్వ్స్. సగటు ఇరాన్లో ఉంటున్న ఇరానీయులు కోరుకుంటున్నారు ఏమని, బాబు ఈ అయతుల్లా ఖొమైనీ యొక్క పరిపాలన వెళ్ళిపోయి స్త్రీలు నార్మల్గా ప్రశాంతంగా స్కూల్స్కి వెళ్తాం, కాలేజెస్కి వెళ్తాం, చదువుకోవటం, ఉద్యోగాలు చేయటం, పురుషులతో సమానంగా స్త్రీలు ఉన్నారు, మేము ఉన్నాము అనే స్థాయికి రావాలి అంటే అయతుల్లా ఖొమైనీ రెజీమ్ వెళ్ళిపోవాలి అని సగటు ఇరానియన్లు కోరుకుంటున్నారు. అది ఇరాన్ పరిస్థితి సార్. ఇప్పుడు ఇజ్రాయెల్కి వద్దాం. ఇజ్రాయెల్లో గాజా స్ట్రిప్లో ఈ రోజుకి ఏంటంటే హాస్పిటల్స్ కింద రాకెట్ లాంచర్లు పెట్టుకుని ఉన్నారు, బాంబులు పెట్టుకుని ఉన్నారు, పిల్లల్ని వాళ్ళ షీల్డ్గా పెట్టుకుని ఉంటున్నారు. ఇజ్రాయెల్ ఏమన్నా రిటాలియేషన్కి వెళ్తే చూసారా, సాధారణ పౌరజీవనాన్ని టార్గెట్ చేసి ఇప్పుడు 60,000 మందిని చంపారట ఇజ్రాయెలీస్. నిజమో కాదో తెలియదు. ఆ నెరేషన్ అయితే చాలా బలంగా జనంలోకి వెళ్తుంది. ఇజ్రాయెల్ ఇంటర్న్ దాని కౌంటర్ నెరేషన్ చెప్పుకోలేకపోతుంది. ఎందుకంటే చెప్పుకోవాలంటే వాళ్ళ పిక్చర్స్ రిలీజ్ చేస్తున్నారు, పిల్లల్ని చంపుతున్నారు,
వృద్ధుల్ని చంపుతున్నారు, అమాయకులను చంపుతున్నారు. అక్టోబర్ 7, 2023 ఏం జరిగింది? అదే గాజా స్ట్రిప్ నుంచి ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళు ఇళ్లలో పెట్టుకొని ప్రేమగా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి కడుపు నిండా రెండు పూట తిండి పెడితే వాళ్ళే వీళ్ళని చంపే సోషలిస్ట్గా పట్టుకుపోయారు. అది ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్. రెండోది, భూగర్భంలో సొరంగాలు తవ్వుకుంటూ వెళ్ళిన 5 స్టార్ ఫెసిలిటీస్తో ఉన్న సొరంగాలు ఉన్నా మొస్సాద్ ఏం చేయలేకపోయింది. అది కొంచెం ఒక మరకైతే ఇజ్రాయెల్ మీద ఉంది. ఎందుకు చేయలేకపోయిందంటే మళ్ళీ హ్యూమన్ షీల్డ్ అనేది మాట వస్తుంది. నిజమేనా? ఎందుకంటే మీరు ఇజ్రాయెల్లో చాలా కాలం ఉన్నారు. చాలా నిజం, చాలా వ్యాలిడ్ పాయింట్, చాలా నిజం. ఏం చేస్తున్నారంటే ఇజ్రాయలీ సింబాలిక్ టార్గెట్ని, సాఫ్ట్ టార్గెట్ని, ఇజ్రాయెల్లో ఉన్న సాధారణ ప్రజల్ని, జూయిష్ టెంపుల్ని, ప్రేయర్స్ని, సినగాగ్స్ని, హాస్పిటల్స్ని సూసైడ్ బాంబింగ్స్ చేసి, బస్సులు పేల్చేసి సాధారణ జనాన్ని ఈ టెర్రరిస్ట్ ముక్కలు లేపేస్తున్నాయి. అది హమాస్ అవ్వచ్చు, హౌతీస్ అవ్వచ్చు, హెజ్బుల్లా అవ్వచ్చు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ తిరగబడి బాంబులు వేస్తే ఈ టెర్రరిస్టులు ఏం చేస్తున్నారు? తెలివిగా వెళ్ళి గాజాలో ఉన్న, లేకపోతే వెస్ట్ బ్యాంక్ అంటే ప్యాలెస్తైనాలో ఉన్న, గాజాలో ఉన్న, వెస్ట్ బ్యాంక్లో ఉన్న హాస్పిటల్స్ అనుకో, పాఠశాలలు అనుకో, అనాథాశ్రమం అనుకో, యునైటెడ్ నేషన్స్ క్యాంపుల్లో దాక్కుంటున్నారు. అప్పుడేమవుతుంది? ఇజ్రాయెల్ వేసిన బాంబులు యునైటెడ్ నేషన్స్ క్యాంపుల్లో దాక్కున్న వాళ్ళ మీద పడటం మూలాన అది పెద్ద అంతర్జాతీయ సమస్యగా మారి ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ తప్పుడోడిగా నిలబడే విధంగా చూపిస్తున్నారు. అదేవిధంగా ఈ హాస్పిటల్స్లో వెళ్ళి దాక్కుంటారు. ఎవరు వెళ్ళి దాక్కుంటాం కదండి, కింద పెట్టుకుని అబ్సల్యూట్లీ ఆ బంకర్లోను, వాటిలోను, వీటిలోను ఆర్మ్స్ అండ్ ఎమినేషన్స్ మొత్తం పోగేసుకొని పెట్టుకుంటున్నారు. ఇజ్రాయిల్ రిటాలియేషన్లో అంటే తిరిగి పాలస్తీనియన్ టెర్రరిస్టుల మీద కొట్టినప్పుడు ఏమవుతుంది సార్? ఇజ్రాయిల్లో ఉన్న, పాలస్తీనాలో ఉన్న సామాన్యులకి దెబ్బ తగులుతుంది, చనిపోతున్నారని పెద్ద పెద్ద సిఎన్ఎన్లో, న్యూయార్క్ టైమ్స్లో, వాషింగ్టన్ పోస్ట్లో వేసి తద్వారా ఏమవుతుంది? ఇజ్రాయిల్ తప్పుడోడు, మానవత్వం లేదు అని చెప్తున్నారు. అంటే మీడియా నేరేటివ్స్ ఎవరికి అనుకూలంగా వాళ్ళు రాసుకొని ఇజ్రాయిలే దోషి అనేది తీసుకొస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇజ్రాయిల్ కూడా ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ నాట్ ఫుల్లీ సపోర్టింగ్ ఇజ్రాయెల్. అవును, Israel also will have to think twice, 100 times. If the enemy is playing smart and making you weak in the eyes of the whole world, how to counter that? Anedi Israelis also will have to take. As to where the intelligence was missing and missing. Yeah, there is a gap. There is a gap. Miss అయిందా? గ్యాప్ ఉందా? మిస్ అయింది, గ్యాప్ ఉంది. ముఖ్యంగా మిస్ అయిందని చెప్పాలి, గ్యాప్ కూడా ఉందని చెప్పాలి. ఇక్కడ ఇంకోటి అండి, అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి అమెరికన్ ప్రెసిడెన్షియల్ అడ్మినిస్ట్రేషన్లో కీలకమైన నేషనల్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబార్డ్కి మధ్య కూడా దెర్ ఇస్ ఎ బిగ్ కమ్యూనికేషన్ గ్యాప్ అండ్ మిస్. సేమ్ వే ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుకి ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ ఇచ్చేది, ఆ ఇంటెలిజెన్స్కి దెర్ ఇస్ ఎ బిగ్ గ్యాప్. రీసెంట్గా చెప్తే మొసాద్ స్లోలీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ లూజింగ్ ఇట్స్ షీన్. ఓకే, సారీ టు టెల్ యూ, బట్ దిస్ ఈస్ ద ట్రూత్. ఎలా? సత్యం కఠినంగానే ఉంటుంది. 7th October 2023 గాజాలో నుంచి హమాస్ వచ్చి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ 1400 మందిని ఊచకోత కోస్తే నీ సొంత ఇజ్రాయలీ పౌరులను నువ్వు కాపాడుకోలేకపోయావు మొసాద్. నువ్వు ప్రపంచంలో అన్ని చోట్లకి వెళ్ళి అందరినీ చాలా వరకు సక్సెస్ రేట్ సాధించావు కదా. మరి నీ సొంత పౌరుల్ని, సొంత దేశంలో నీ పక్కనే ఉన్న గాజా, కోతవేటి దూరంలో ఉన్న గాజా లో నుంచి ఇజ్రాయెల్లోకి వచ్చి 1400 మందిని 7th October 2023 చంపిన రోజున మొసాద్ కుడ్ నాట్ ప్రిడిక్ట్, కుడ్ నాట్ న్యూట్రలైజ్, కుడ్ నాట్ డిటెక్ట్, ఈవెన్ ఇఫ్ ఇట్ హ్యాస్ డిటెక్టెడ్ కుడ్ నాట్ రెస్పాండ్ ప్రాపర్లీ. నెంబర్ 1 ఫెయిల్యూర్. నెంబర్ 2 ఫెయిల్యూర్. ఇప్పుడు ఈ మధ్య కూడా మనం గమనించినప్పుడు ఐరన్ డోమ్ ఆల్సో, ఇజ్రాయలీ ద సో కాల్డ్ సెలబ్రేటెడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఐరన్ డోమ్ could not give 100% accuracy. I think 80% success rate. 80% ఉందండి సక్సెస్ రేట్. బట్ అదేనండి, అక్కడే ఇజ్రాయెల్ కి గాడ్ ఫాదర్ ఎవరు లేరు. మీరు తప్పు చేయొచ్చు, నేను తప్పు చేయొచ్చు, మీకు సెకండ్ ఛాన్స్ ఉండొచ్చు, నాకు సెకండ్ ఛాన్స్ ఉండొచ్చు. ఇజ్రాయెల్కి సెకండ్ ఛాన్స్ లేదు. సెకండ్ ఛాన్స్ ఉంది అంటే అర్థం ఏంటి? అయిపోయిందని ఇజ్రాయెల్. మరి అలాంటప్పుడు నీకు 100%కి 100% నీకు సేఫ్టీ సెక్యూరిటీ ఇజ్రాయెల్కి ఉండాలి. లేదు ఇప్పుడు అది. ఐరన్ డోమ్ ఫెయిల్ అయింది. 80% ఈజ్ నాట్ సక్సెస్.
ఫ్రమ్ ఇజ్రాయలీ పాయింట్ ఆఫ్ వ్యూ. వాళ్ళు ఎప్పుడు 100% 100% వాళ్ళు ఎప్పటికి 100కి వచ్చే మార్కులు వాడికి 100కి 80 మార్కులు వస్తే ఫెయిల్ అయినట్టు కదా సార్. మీకు నాకు 50 మార్కులు వచ్చినా మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. బట్ ఇజ్రాయెల్ పరిస్థితి కాదు. ఎందుకు 22 దేశాల మధ్య ఒకే ఒక జూయిష్ కంట్రీ ఒక్కసారి దెబ్బతిగిందంటే అధపాతాళానికి వెళ్ళిపోద్ది. సో ఇజ్రాయెల్ కెనాట్ ఎఫర్ట్ టు హ్యావ్ ఏ 80% మార్క్స్. ఇట్ హ్యాస్ టు హ్యావ్ 100% మార్క్స్. డూ యూ థింక్ అంటే ఆ గ్యాప్ని అది అడ్రస్ చేసుకోగలదంటారా రాబోయే రోజు? చేసుకోవాలి, లేకపోతే దెర్ ఇస్ నో మను కూడా. చేసుకోకపోతే మళ్ళీ సర్వైవల్ ఇష్యూ అది. ఇక నో ఇఫ్స్ అండ్ బట్స్ సార్. ఆర్యాపార్ అవతల యువతల లేదు ఇక. సో ఇజ్రాయెల్ విల్ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ ఇట్స్ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ apparatus. United States of America also, it is the biggest lesson. CIA also failed. That's what I'm saying. You know why? How come the Islamic Republic of Iran, its attack on American bases in Qatar, in Iraq, were not stopped by CIA? The so-called the most powerful central intelligence agency of the whole globe, with its technical intelligence, visual intelligence, imagery intelligence, human intelligence, how could it not stop the Iranian missiles bombarding American bases in Qatar? ఆయన ఒక ట్వీట్ చేశారు, ట్రంప్ గారు ఏం ట్వీట్ చేశారు, థ్యాంక్స్ ఫర్ ఇంటిమేటింగ్ ఇన్ అడ్వాన్స్ అని ఇచ్చాడు బిఫోర్ అటాక్. అంటే ఆయన ఉద్దేశపూర్వకంగా అవకాశం వాళ్ళకి కల్పించాడు అనుకోవచ్చా? ఏమో డ్రామా రిటాలియేషన్. యు నెవర్ నో. అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్, ఫారెన్ పాలసీలో డాక్టరేట్ చేసినోడిగా, ఇజ్రాయెల్లో తిరిగి వచ్చినోడిగా, జోర్డాన్, టర్కీ ఈ దేశాలు చూసి వచ్చినోడిగా, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు లేరని మీకు తెలుసు. మనం చూసేవాళ్ళకి కూడా అర్థమవుద్ది పెద్దవాళ్ళందరికీ. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈజ్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్, బోత్ ఆఫ్ దెమ్, ఇన్ఫ్యాక్ట్ ఫర్ దట్ మ్యాటర్ 21st centuryలో యుద్ధ నీతి కూడా మారిపోయినాయి కంప్లీట్గా. అసలు యుద్ధం అంటే ద వెరీ డెఫినేషన్ ఆఫ్ వార్ హ్యాస్ చేంజ్డ్. ఇట్ హ్యాస్ టేకెన్ ఎ డిఫరెంట్ కానోటేషన్ ఆల్ టుగెదర్. యూ కెన్ నో లాంగర్ విన్ ఏ వార్ బై హ్యావింగ్ ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ మజిల్ పవర్. డజంట్ మీన్ మైండ్ పవర్, మజిల్ పవర్, స్పిరిచువల్ ఆర్ ఎథికల్, మోరల్ ఫ్యాబ్రిక్ ఇస్ ఆల్సో మ్యాటర్స్ చాలా. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ మైండ్ పవర్ అండ్ మజిల్ పవర్ సార్. డిజిటల్ వార్ఫేర్ యుగం ఇది. ఈ డిజిటల్ వార్ఫేర్లో మీడియా వార్ఫేర్, you have to win the battle not only on the physical battle. యుద్ధం అంటే ఆ కురుక్షేత్రంలో గెలవటమే కాదు, ఇప్పుడు మీడియా రిప్రజెంటేషన్ లో కూడా యుద్ధం గెలవాలి. ద వే యూ నారేట్, టెల్ యువర్ స్టోరీ, కమ్యూనికేట్, స్ట్రాటజిక్ కమ్యూనికేషన్. అక్కడ ఇజ్రాయెల్ అయితే ఫెయిల్ అయింది కదా సార్. ఇజ్రాయెల్ ఈసారి ఫెయిల్ అయింది. ఐఎమ్ నాట్ గివింగ్ 100% మార్క్స్ టు ఇజ్రాయెల్ సార్. ఐఎమ్ నైదర్ గివింగ్ 100% మార్క్స్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇది కూడా ఉంది. ఇంకొక 2 అంశాలు ఉన్నాయి సార్. వాట్ అబౌట్ స్ట్రైట్ ఆఫ్ హార్మస్? ఎందుకంటే అది క్లోజ్ చేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. విచ్ మే ఎఫెక్ట్ ది ఇది మొత్తం క్రూడ్ ఆయిల్ సప్లై డిస్ట్రిబ్యూషన్ టు ది ఎంటైర్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. దానివల్ల ఇస్లామిక్ దేశాలు కూడా సఫర్ అవుతున్నాయి. దాని నుంచి ఆ జలసంధి ద్వారా వెళ్ళాల్సిన ఇవన్నీ కూడా కట్టేలు అయిపోతుంది. ఇరాన్ ఏమన్నా 2-3 రోజులు విత్డ్రా చేసుకునే అవకాశం ఉందా? అది సార్ వాళ్ళకు కూడా నష్టమే కదా. వాళ్ళకు కూడా నష్టమే. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ 99 టీవీ ప్రేక్షకులకి చాలా సింపుల్గా వాసుదేవన్ సార్ మన ఇద్దరం చూద్దాం సార్. సార్ ఇరాన్, ఇరాక్, సౌదీ, కువైత్, బహ్రెయిన్, ఖతర్, ఒమాన్, 7 దేశాలు ఉన్నాయి. ఈ 6 నుంచి 7 దేశాలు. ఈ దేశాల్లో 15 నుంచి 20% క్రూడ్ ఆయిల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ అక్కడి నుంచి ఆ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఆ దేశాల నుంచి ప్రపంచానికి సరఫరా కావాలి. ఆ దేశాల నుంచి అన్నప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి అనే ఒక చోక్ పాయింట్, నారో 30 miles విడ్త్, 33 miles, 35 miles వేసుకోండి సార్ విడ్త్. అంటే 55 కిలోమీటర్లు, 60 కిలోమీటర్ల యొక్క వైశాల్యంలో షిప్పులు ప్రయాణించాలి. ఆ షిప్పుల్లో పెద్ద పెద్ద ఆయిల్ ట్యాంకర్లు, కంటైనర్లు ఉంటాయి. అవి తీసుకొని వచ్చి అరేబియా సముద్రంలోకి వచ్చి, అరేబియా నుంచి హిందూ మహాసముద్రం ద్వారా ఇటు పసిఫిక్ మహాసముద్రం వెళ్ళాలి. ఏది అక్కడి నుంచి వచ్చి ఇండోనేషియా, మలేషియా మధ్య ఉన్న మలక్కా స్ట్రైట్ నుంచి ఇటు పైకెళ్ళి ఇటు సౌత్ కొరియా, ఫిలిప్పీన్స్, చైనా, జపాన్కి ఆయిల్ ఇవ్వాలి. ఇది ముఖచిత్రం.
మరి ఒక్కసారి అది క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఇండియా పక్కన ఉన్న ఆసియాన్ కంట్రీస్ అంటే ఏంటి? అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్, దక్షిణ ఆగ్నేయ దేశాలు, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, వియత్నాము, బ్రూనై, ఈ దేశాలన్నింటికీ దెబ్బ తగులుద్ది. సింగపూర్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా సార్. ఈ దేశాలన్నిటికీ దెబ్బ తగులుద్ది. దీంతో పాటుగా నార్త్ ఈస్ట్ ఏషియా అంటే ఏంటి సార్? జపాన్, నార్త్ కొరియా, సౌత్ కొరియా, చైనా, ఫిలిప్పైన్స్, ఇటు పైనకి వెళ్ళి ఇవి కూడా దెబ్బతింటాయి. సో ఆసియాన్ కంట్రీస్కి దెబ్బ, సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, మయన్మార్, కింద శ్రీలంక, మాల్దీవ్స్, ఈ దెబ్బతింటాయి. అంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అనే ఒక జలసంధిని మూసివేయటం ద్వారా న్యాచురల్ డిజాస్టర్ కానీ మ్యాన్మేడ్ డిజాస్టర్ కానీ. అంటే టెక్నికల్గా ఒక డౌట్ సార్, ఆ జలసంధిని మూసేయటానికి ఇరాన్కి ఉన్న అధికారం ఏంటి? సింపుల్, చెప్పా కదా సార్. ఫస్ట్ 12 నాటికల్ మైల్స్ వరకు కాదు, 200 నాటికల్ మైల్స్ వేసుకోండి. 200 నాటికల్ మైల్స్ వరకు భారతదేశానికి సంబంధించి, మన దేశానికి సంబంధించి జనరల్ గా ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ రూల్స్ ఫస్ట్ 12 నాటికల్ మైల్స్ ఏమో భారతదేశం చెప్పినట్టు వినాలి. ఆ 200 నాటికల్ మైల్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బ్యూరో, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ దీన్ని బట్టి అటు ఇటుగా అదే ఉంటాయి 200 నాటికల్ మైల్స్. ఆ 200 నాటికల్ మైల్స్ వరకు చూసుకున్నప్పుడు మరి ఇరాన్ కి ఆ వాటర్స్ వస్తాయి. ఇరాన్కి అధికారం ఉంది, రైట్. ఎందుకంటే బందర్ అబ్బాస్ పోర్ట్ ఉంది. అవును, బందర్ అబ్బాస్ పోర్ట్ నుంచి స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ అనేది కొద్ది దూరంలోనే ఉంది, దూరం అనుకోండి. డెఫినెట్లీ ఇరాన్ హ్యాస్ దట్ ఎడ్జ్. మరి అదే కదా ఇప్పుడు ఈజిప్ట్ కి సూయజ్ కెనాల్ మీద ఎందుకు ఎడ్జ్ ఉందంటే ఇదే. ఐరోపా నుంచి మధ్యధరా సముద్రం ద్వారా సూయజ్ కెనాల్లో ఓపెన్ చేయటం వలన ఎర్ర సముద్రంలోకి వచ్చి, ఎర్ర సముద్రంలో నుంచి అరేబియాలోకి దిగి, అరేబియాలో నుంచి హిందూ మహాసముద్రం ద్వారా మళ్ళీ ఇది ఇంకొక చోక్ పాయింట్ బాబెల్ మందేబ్ అని. మొత్తం 3 ఉన్నాయి, 4. మలక్కా స్ట్రైట్ ఒకటి, సూయజ్. ప్రపంచంలో సరే, వాసుదేవన్ గారు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి సార్కి మంచి పరిజ్ఞానం ఉంది, మంచిగా అడుగుతున్నారు. 99 టీవీ ప్రేక్షకులు సార్కి కూడా కంగ్రాట్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ 4టిని ఆయన తెర మీద తీసుకొచ్చాడు ఆయన యొక్క ప్రతిభతో. అంటే గుర్తురావాలి ఇప్పుడు, అందుకని చెబుతున్నా ఆయన ప్రతిభని. 1 పనామా కెనాల్, వెరీ ఇంపార్టెంట్. 2 సూయజ్ కెనాల్, వెరీ ఇంపార్టెంట్. 3 బాబెల్ మందేబ్ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ద్వారా వస్తుంది, ఇది 3. 4 స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ నుంచి. 5వది మలక్కా స్ట్రైట్స్. ఈ 5 చాలా, ఈ పంచభూతాలు గుర్తుపెట్టుకోండి, ఈ పంచభూతాలు మళ్ళీ రిపీట్ చేస్తున్నా. పనామా కెనాల్ కనుక క్లోజ్ అయిపోతే ఏమవుద్ది? ఆ అట్లాంటిక్ కి పసిఫిక్ కి మధ్య ఆ లింక్ కట్ అయిపోద్ది, డీలింక్ అయిపోతాయి. అలానే మధ్యధరా సముద్రం నుంచి సూయజ్ కెనాల్ హిందూ మహాసముద్రంలోకి రావడానికి ఎర్ర సముద్రం ద్వారా సూయజ్ కెనాల్, కిందకు వస్తే బాబెల్ మందేబ్, ఇటు వస్తే స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్, ఈ కిందకు వస్తే ఇండోనేషియా, మలేషియా మధ్య సింగపూర్, మలక్కా స్ట్రైట్. ఈ 5 పంచభూతాలు గనక ఒక్కరోజు ఈ 5 చోక్ పాయింట్స్ సముద్రాల మీద, ఇండియన్ ఓషన్ ద 3rd లార్జెస్ట్ ఓషన్, పసిఫిక్ ఓషన్ ద బిగ్గెస్ట్ అండ్ ద లార్జెస్ట్, సెకండ్ వన్ ఈజ్ అట్లాంటిక్. ఈ 3 మహాసముద్రాలు, ఈ 5 షిప్పులు వెళ్ళే, సముద్రం మీద వెళ్ళే ఈ చోక్ పాయింట్స్, 5 నేవల్ చోక్ పాయింట్స్ అంటారు. మర్చెంట్ నేవీ కానీ మిలిటరీ నేవీ కానీ. ఈ 5 ప్లస్ 3 అంటే 3 మహాసముద్రాల్లో ఈ 5 చోక్ పాయింట్స్ కనుక ఏ రోజైనా ఒక రోజు క్లోజ్ అయిపోతే, మనం మ్యాప్ చూస్తున్నాం. వెరీ గుడ్, చాలా థ్యాంక్స్. మన వాళ్ళు కూడా యాక్టివ్గా ఉన్నారు. సో చాలా థ్యాంక్స్, కరెక్ట్ టైంకి వేసారు. కొద్దిగా దాన్ని ఏమన్నా బాబు ఎన్లార్జ్ చేస్తావు కొద్దిగా స్క్రీన్, అవకాశం ఉంటే. అంటే ఓవరాల్ పిక్చర్ ఆ పైన కొంచెం క్లియర్ కనపడుతుంది మనకి స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్. అక్కడ ఆ స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ఆ పైన సౌదీ అరేబియాకి అవతల పైన ఉంది, రైట్ సైడ్, అటు ఇరాన్ కి అవతల అటు. సో ఇక్కడ చూస్తే ఈ రెడ్ సీ లెఫ్ట్ సైడ్, ఇక్కడ ఇది చూస్తే రెడ్ సీ. ఆ సూయజ్ కెనాల్ మీరు పైన కనపడుతుంది, ఆఫ్రికా ఖండం నుంచి అట్లా కింద దిగి ఆ పైన కొద్దిగా మీకు బ్లూ ప్యాచ్ కనపడుతుంది చూడండి సార్, అది మధ్యధరా సముద్రం, మెడిటేరియన్ సీ ఆ పైన. సో ఆ మెడిటేరియన్ సీలో నుంచి షిప్పులు ఆ సూయజ్ కెనాల్ ద్వారా ఈ రెడ్ సీలోకి వచ్చి, ఆ రెడ్ సీలో నుంచి
ఈ కింద అరేబియా హిందూ మహాసముద్రంలో ద్వారా ఈ మలక్కా స్ట్రైట్స్ ద్వారా మళ్ళీ అటు చైనా జపాన్ వైపు వెళ్తాయి. జపాన్కి పోవాలి. ఇక్కడ ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ ఆ కనపడుతున్నాయి చూడండి, ఇరాక్, ఇరాన్, ఇరాక్, ఆ ఖతార్, యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మన దుబాయ్ అంటాం, దుబాయ్, ఆ ఒమను, ఈ ఇక్కడ ఉన్న చిన్న నేరో చోక్ పాయింట్ ఇట్లా పైకి వెళ్ళి ఇట్లా కింద దిగింది చూడండి సార్, అది గల్ఫ్ ఆఫ్ మన స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్. హర్ముజ్ వెరీ నేరో చూడండి, మీకు క్లియర్ కనబడుతుంది. సో 30 మైళ్ళ డిస్టెన్సే ఉంది. ఒక్క షిప్ ఇట్లా అడ్డం తిరిగిన ఏమక్కర్లా, ఒక షిప్ ఇక్కడ మన టైం బాగోక ఇట్లా అడ్డం తిరిగి రిపేర్కి వచ్చింది అనుకోండి షిప్, అవుట్. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే చాలా అంశాలు రమేష్ గారు ఎలాబరేట్ చేశారు. అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, రక్షణ రంగ నిపుణులు, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇజ్రాయెల్ అండ్ ఇజ్రాయెల్ అబటింగ్ కంట్రీస్ మీద థరో కమాండ్ కూడా ఉంది. వారు అక్కడ చదువుకొని వచ్చారు, పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ చేసి వచ్చారు. సో మొత్తం 5 జలసంధులు ఎలా మొత్తానికి పంచభూతాలు ఈ సంధి కొట్టబోతున్నాయి, ఎక్కడ ఒక్క చోట ఆగితే దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ 5 జలసంధుల మీద పడుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే చైనా జపాన్లకి ముడిసమురు వెళ్ళాలంటే ఇరాన్ వాళ్ళకి కనికరిస్తుందా లేదా మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ స్పెషల్ డిస్కషన్ విత్ డాక్టర్ కనిగంటి రమేష్ గారు. జై హింద్.